బ్యాడ్ నడుస్తున్నారు. ఇంకా కొన్ని కొన్ని వేయాలి ఇంకా ఆయన. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, ఇంకా అది చేయాలి. అది 12,000 అంటున్నారు కదా, 12,000 అంటుండు. 17,000కి వెళ్ళి 12,000 మొత్తానికి ఇవ్వకుండా అవన్నీ ఇవ్వాలి కదా, అవి ఇవ్వలేదు. ఇంకా ఆడవాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు 2,500, ఇంకా అది ఇవ్వలేదు. ప్రతి మహిళకి ఇస్తారు. ఆ. ఎవరైనా ఉన్నారా పింఛన్ వచ్చిన? అంటే మా ఇంట్లో మా నాన్నకు వస్తుంది. 4,000 అన్నాడు కదా ఈయన రేవంత్ రెడ్డి, మేము వస్తే 4,000 ఇస్తామని. ఇంకా పింఛన్ల గురించి అయితే మనకు తెలియదు. మా నాన్నకైతే వస్తున్నది 3,000 ఏమో వస్తున్నట్టుంది. కేసీఆర్కి ఈయనకు తేడా ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు కదా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇక అందులో కొన్ని ఇక వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవించుకోరు. వాళ్ళ దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే జనాలని ఇబ్బంది పెట్టడం లాంటివి జనాలకి ఏమి ఇబ్బంది పెట్టలేదు, పెట్టేటోళ్ళని పెట్టిండు అంతే. కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇంకా ఈయన ఇది అవుతుంది 1 ఇయర్ అయింది, ఇంకా ఎక్కడేం ఇంకా కాలేదు. ఇంకా ఈయన అన్నీ చేసుకోవాలి. పబ్లిక్ నుంచి ఎట్లా వస్తున్నదని దాన్ని బట్టి చూసుకొని ఆయన సరి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేదంటే అంతే. ఉంటాడా? 5 ఏళ్ళు సీఎం ఉంటాడా? ఉంటాడు అందరు అంటున్నారు. ఉంటాడు కాంగ్రెస్లో నూలిపచ్చి ఎలక్షన్స్ పెడితే ఎవరు వస్తారు? ఇప్పటికంటే ఇక టఫే ఉంటుంది. ఇప్పుడు 90% అయితే కాంగ్రెస్కి ఉంటుంది. రూలింగ్లో ఉన్న వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకేం చూడలేరు కదా పబ్లిక్ గిన. ఇప్పుడు ఆయన చేస్తానే ఇంకా చేయలేదు, అందు గురించి అని కొద్దిగా పబ్లిక్లో కొద్దిగా వచ్చేసింది. కాదు మొత్తం రాకుండా ఆయన చూసుకుంటే ఆయన వస్తాడు, లేదంటే ఇంకా టఫ్ ఉంటుంది. వాళ్ళు కేసీఆర్ టఫే ఉంటుంది కదా కేసీఆర్ అనేది. ఉన్నారు కదా అట్లా. ఎందుకు మధ్యాహ్నం బీజేపీకి ఉంటుంది కదా, ఆ టైం వరకు వాళ్ళు వాళ్ళు కలవచ్చు, వీళ్ళు కలవచ్చు, ఎట్లా అవుతుంది నాట్ బ్యాడ్ నడుస్తున్నారు. ఇంకా కొన్ని వేయాలి ఇంకా ఆయన. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, ఇంకా అది చేయాలి. అది 12,000 అంటున్నారు కదా, 12,000 అంటుండు. 17,000కి వెళ్ళి 12,000 మొత్తానికి ఇవ్వకుండా అవన్నీ ఇవ్వాలి కదా, అవి ఇవ్వలేదు. ఇంకా ఆడవాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు 2,500, ఇంకా అది ఇవ్వలేదు. ప్రతి మహిళకి ఇస్తారు. ఎవరైనా ఉన్నారా పింఛన్ వచ్చిన? అంటే మా ఇంట్లో మా నాన్నకు వస్తుంది. 4,000 అన్నాడు కదా ఈయన రేవంత్ రెడ్డి, మేము వస్తే 4,000 ఇస్తామని. ఇంకా పింఛన్ల గురించి అయితే మనకు తెలియదు. మా నాన్నకైతే వస్తున్నది 3,000 ఏమో వస్తున్నట్టుంది. కేసీఆర్కి ఈయనకు తేడా ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు కదా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇక అందులో కొన్ని ఇక వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవించుకోరు. వాళ్ళ దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే జనాలని ఇబ్బంది పెట్టడం లాంటివి జనాలకి ఏమి ఇబ్బంది పెట్టలేదు, పెట్టేటోళ్ళని పెట్టిండు అంతే. కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇంకా ఈయన ఇది అవుతుంది 1 ఇయర్ అయింది, ఇంకా ఎక్కడేం ఇంకా కాలేదు. ఇంకా ఈయన అన్నీ చేసుకోవాలి. పబ్లిక్ నుంచి ఎట్లా వస్తున్నదని దాన్ని బట్టి చూసుకొని ఆయన సరి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేదంటే అంతే. ఉంటాడా? 5 ఏళ్ళు సీఎం ఉంటాడా? అందరు అంటున్నారు. ఉంటాడు కాంగ్రెస్లో నూలిపచ్చి ఎలక్షన్స్ పెడితే ఎవరు వస్తారు? ఇప్పటికంటే ఇక టఫే ఉంటుంది. ఇప్పుడు 90% అయితే కాంగ్రెస్కి ఉంటుంది. రూలింగ్లో ఉన్న వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకేం చూడలేరు కదా పబ్లిక్ గిన. ఇప్పుడు ఆయన చేస్తానే ఇంకా చేయలేదు, అందు గురించి అని కొద్దిగా పబ్లిక్లో కొద్దిగా వచ్చేసింది. కాదు మొత్తం రాకుండా ఆయన చూసుకుంటే ఆయన వస్తాడు, లేదంటే ఇంకా టఫ్ ఉంటుంది. వాళ్ళు కేసీఆర్ టఫే ఉంటుంది కదా కేసీఆర్ అనేది. ఉన్నారు కదా అట్లా. ఎందుకు మధ్యాహ్నం బీజేపీకి ఉంటుంది కదా, ఆ టైం వరకు వాళ్ళు వీళ్ళు కలవచ్చు, వీళ్ళు కలవచ్చు, ఎట్లా అవుతుంది.